అందరికీ నమస్కారం. ఈరోజు మా ఛానల్లో ముద్గల పురాణం ప్రకారం గణేశుడికి ఉన్న 8 అవతారాల గురించి తెలుసుకుందాం. ఈ అవతారాలన్నీ మనలో ఉన్న ప్రతికూల గుణాలని నుంచి ఎలా బయటపడాలనేది కూడా సూచిస్తాయన్నమాట. మొదటిగా వక్రతుండు. అసూయకు ప్రతీకగా మత్స్యాసురుడు అనే రాక్షసుడిని ఓడించిన వక్రతుండ రూపం. ఏకదంతుడు అహంకారాన్ని సూచించే రాక్షసుడైన మదాసురుని సంహరించిన ఏకదంతం కలిగి ఉన్న రూపం అన్నమాట. మహోదర అంటే కుండలాంటి కడుపు ఉన్న రూపం. మోహాసుర రాక్షసుని అధిగమించి ఈ మాయల నుంచి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలని సూచించే రూపం అన్నమాట. గజానన దురాశకు ప్రతినిత్యం వహిస్తున్న లోభాసుర అనే రాక్షసుని ఓడించిన ఏనుగు ముఖ రూపం అన్నమాట. లంబోదర కోపానికి ప్రతీకగా క్రోధాసుడు అనే రాక్షసుని జయించిన పెద్ద కడుపు రూపం, పెద్ద బొడ్డు రూపం అని కూడా అంటారనమాట. వికట కామాన్ని సూచించే రాక్షసుడైన కామాసురుణ్ణి సంహరించిన వికృత రూపం అన్నమాట. విఘ్నరాజు అడ్డంకుల రాజు అంటారు. అంటే ఏమైనా అడ్డంకులు ఉన్నట్టయితే కనుక ఆ అడ్డంకులు అనేది తొలగించడానికి ఈ రూపాన్ని వర్ణిస్తారు. మమాసుర అనే రాక్షసుని ఈ రూపం ద్వారా గణేశుడు ఓడించారు. ధూమ్రవర్ణం అహంకారాన్ని సూచించే అసురుడు అనే రాక్షసుని అధిగమించిన పొగరంగు రూపం అంటారు. పొగలాగా ఉన్న రంగు రూపం. గణేశుడి ప్రతి అవతారంలోనూ మనలో ఉన్న రాక్షస లక్షణాలను అధిగమించి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం గురించి చాలా విలువైన పాఠాలు నేర్పుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీక్షించినందుకు.